ఈ పర్టికులర్ క్వశ్చన్ మొన్న రీసెంట్గా జరిగిన ఏబిపిఎస్సి 2026 ఎగ్జామ్లో ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారంటే ఒక యాక్రోనిమ్, ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో వస్తున్న ట్రెండ్. అబ్రివేషన్స్, యాక్రోనిమ్స్ బేస్ చేసుకున్న క్వశ్చన్స్ చాలా సార్లు మనకి కనిపించే అన్ని స్టేట్ పీసెస్లో, స్పెషల్లీ ఏబిపిఎస్సి 2016 ఏడబ్ల్యూ నుంచి ఇప్పుడు దాకా చూడండి కొన్ని పదుల క్వశ్చన్ మనకి ఈ యాక్రోనిమ్ అబ్రివేషన్ బేస్డ్ మనకు కనిపించాయి. కాబట్టి ఎక్కడైనా సరే మీరు కరెంట్ అఫైర్స్ అవుతున్నారు కానీ లేదా స్టాటిక్ పార్ట్స్ అవుతుంది కానీ ఇలాగా అబ్రివేషన్స్ కానీ లేదా యాక్రోనిమ్స్ కానీ ఎక్కడ వచ్చినా సరే వదలొద్దు. అవన్నీ కూడా ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ మనకి ఎందుకు రావడం జరిగింది అనేది కూడా మీరు ఆలోచించాలి. ఇక్కడ మన క్వశ్చన్స్ కూడా ఏంటంటే డైనమిక్ నుంచి స్టాటిక్ అడుగుతున్నారు. ఓకే, సో ఆల్రెడీ మనకి ఏంటంటే ఈ జిఐఎస్ సంబంధించింది ఆల్రెడీ చాలాసార్లు మన న్యూస్ పేపర్స్లో చూస్తుంటాం. ఆ పర్స్పెక్టివ్ ఇక్కడ ఏంటి అబ్రివేషన్ యాక్రోనిమ్ బేస్ క్వశ్చన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు. జనరల్గా ఇంతవరకు చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు జిఐఎస్ అంటే నాకు తెలియదు, నేను ఎప్పుడు చదవలేదు కాబట్టి నేను రిస్క్ తీసుకోను, ఆ నెగిటివ్ మార్కింగ్లో నేను పడకుండా జాగ్రత్తగా నేను ఆన్సర్ చేయాలనే థింకింగ్ అయితే ఉంటుంది ఎగ్జామ్ కండిషన్స్ ఉన్నప్పుడు, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు. సో దీనివల్ల ఏమవుతుంది, మీ స్కోర్ అనేది డ్రాప్ అవుతుంది. ఓకే, అనుకున్న మార్క్స్ అయితే రావట్లేదు, కట్ ఆఫ్ దాటి మీరు వెళ్ళట్లేదు, మీరు అనుకున్న సర్వీస్లోకి వెళ్ళడానికి సరైన మార్క్స్ అయితే రావట్లేదు. ఇది చాలామంది మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 మెయిన్స్లో చేసిన మిస్టేక్, అలాగే తెలంగాణ గ్రూప్లో కూడా చేసిన మిస్టేక్. సో దీని నుంచి మీరు బయటకు రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలియదు, ఇప్పుడు ఏం చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు మీరు అప్లై చేసింది ఏంటి, ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి. అంటే ఇప్పుడు క్వశ్చన్స్ కూడా ఏంటంటే గవర్నమెంట్ ఎలిమెంట్స్, గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ అయితే డిజైన్ అవుతాయి, అంతేనా? ఇప్పుడు మీరు ఏ ఉద్యోగానికి అయితే అప్లై చేశారో ఆ స్కిల్స్ మీరు ఇక్కడ చూపించాలి. మీకు ఆ లాజికల్ ఎబిలిటీస్ అండ్ అనలిటికల్ ఎబిలిటీస్ ఉన్నట్టు టెస్ట్ చేస్తున్నారు త్రూ క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్. ఇది ఫస్ట్ థంబ్ రూల్ మీరు ఫాలో అవ్వాల్సింది. ఇప్పుడు ఇక్కడ కొన్ని కీవర్డ్స్ చూడండి, జనరల్ అని ఉంది. ఇది చూడడానికి చాలా జనరిక్గా ఉంది, అంటే టెక్నికాలిటీస్ ఎక్కడ మనకు కనిపించట్లేదు. కాబట్టి రెండు ఆప్షన్స్ మీరు ఎలిమినేట్ చేసేయండి. ఇంకా మిగిలింది ఏంటి, జియోలాజికల్ అండ్ జియోగ్రఫిక్. అంటే 2లో కానీ 3లో కానీ మీకు ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏంటి, ఇన్ఫర్మేషన్ సోర్స్ అన్నారు. ఓకే, ఇప్పుడు సోర్సెస్ కన్నా సిస్టమ్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఒక పర్టికులర్ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది గవర్నమెంట్ త్రూ డిఫరెంట్ టూల్స్. సో అది ఆ లాజిక్ ఇక్కడ మనకి సింక్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు సోర్స్కి రెలవెన్స్ ఎక్కువ ఉందా లేకపోతే సిస్టమ్కి రెలవెన్స్ ఎక్కువ ఉందా అని ఆలోచిస్తే మనకి సిస్టమ్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ సోర్స్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ మాత్రమే, సిస్టమ్ అంటే ఏంటి, అదొక ఫంక్షనింగ్ థింగ్. అంటే ఎక్కువ రిలవెన్స్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా మనకు కనిపిస్తుంది. ఇది ఒకటి. మీరు మన పాలిటీ మెటీరియల్ ఉంది, ఎకానమీ మెటీరియల్ ఉంది. సో మీకు ఏమైనా అవసరం ఉంటే నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. అలాగే మనం పర్సన్ మెంబర్షిప్ కూడా స్టార్ట్ చేసాం. ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి పర్సన్ మెంబర్షిప్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంది. అలాగే గ్రూప్ 2 కూడా మనం స్టార్ట్ చేస్తాం తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో. అండ్ స్టడీ మెటీరియల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో. సో ప్రస్తుతం తెలుగు మీడియంలో మనకి పాలిటీ అండ్ ఎకానమీ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇచ్చాను. బేసిక్స్, అలాగే డయాగ్రామ్స్, అలాగే ఎగ్జాంపుల్స్ని అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకునే ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్లో మీకు ఇవ్వడం జరిగింది. కంటెంట్ అంతా కూడా ఇప్పటి నుంచి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో కూడా ప్రిపేర్ అవ్వడం అలవాటు చేసుకోండి. రాబోయే జాబ్ క్యాంటర్ మీకు ఖచ్చితంగా మంచి సర్వీస్లో మీరు సెట్ అవుతారు.